నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి. నాగమల్లిను తీగ వీణల్లే పాటు జానల్లే ఆడు రసదునివై నీవు నాలోనా ఊగాలి రాగడోలా. నీలో నాదాలు ఎన్నో విన్నాను పరువపు వేణువు నీవేలా నువ్వే నా రాసలీలా. నేను వేణువై నిలువరించగా అణిగిన అందెల సందడిలో నాగమల్లిను తీగమల్లిను నీదే రాజకుమారి. నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి. రాగతో జీవనం రాగమై పలుకగా ఇది ఇంకొకసారి ముద్దుల మోహన మురళి. నాగమల్లివో తీగమల్లివో నీవే నువ్వే నా ఈడు నవ్వే నా తోడు కలసిన కాపురమీ వేళ కావాలి నవ్వేళ. నీలో అందాలు ఎన్నో గ్రంథాలు చదివిన వాడను ఈ వేళ నీవే నా కావ్యమాల. పువ్వు పువ్వు నా పులకరింతలే విరిసెను మన చిరునవ్వులలో. నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి. నాగమల్లిను తీగ జోరు మీదున్నావు తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా. జోరు మీదున్నావు తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా. ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతి తుమ్మెదా. ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతి తుమ్మెదా. జోరు మీదున్నావు తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా. ముస్తాబు అయ్యావు తుమ్మెదా కస్తూరి రాశావు తుమ్మెదా మసక ఎన్నెల్లోన తుమ్మెదా మల్లె పందిరి కాడ తుమ్మెదా మాల కడుతున్నావు తుమ్మెదా ఆ మాలెవరి కోసమే తుమ్మెదా జోరు మీదున్నావు తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా మెత్తని పరుపులు తుమ్మెదా గుత్తంగా కుట్టావు తుమ్మెదా వత్తైన పరుపుపై తుమ్మెదా అత్తర్లు చల్లావు తుమ్మెదా
పక్క వేసుంచావు తుమ్మెదా ఆ పక్కెవరి కోసమే తుమ్మెదా జో మనసు నేనై ఉండాలి మమత నీవై నిండాలి మనసు నేనై ఉండాలి మమత నీవై నిండాలి కడలి నేనై పొంగాలి నదివి నీవై చేరాలి కడలి నేనై పొంగాలి నదివి నీవై చేరాలి నదివి నీవై చేరాలి కన్నులు నీవే కావాలి తొలకరి నీవై చిలకాలి మొలకను నేనై మొలవాలి తొలకరి నీవై చిలకాలి మొలకను నేనై మొలవాలి దైవం నీవై నడపాలి ధర్మం నేనై నడవాలి దైవం నీవై నడపాలి ధర్మం నేనై నడవాలి ధర్మం నేనై నడవాలి కన్నులు నీవే కావాలి శిల్పం నీవై కల్పన నేనై చిరకాలం జీవించాలి శిల్పం నీవై కల్పన నేనై చిరకాలం జీవించాలి చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి కన్నులు నీవే కావాలి కలనై నేనే రావాలి కవితే నీవై ఉరకాలి కావ్యం నేనై నిలవాలి కన్నులు నీవే కావాలి సూపర్గా పాడారండి ఇద్దరు. ప్రభాకర్ గారు అయితే ఆ ఈలు ఏంటి అన్ని ఈలు చెప్తారు, ఇక్కడి నుంచి ఇంగ్లాండ్ పోయేంత ఈలు చెప్పారు మీరు. ఒక దేవత గుడిలో ఒక దేవుని వడిలో నిదురించే అనురాగం కురిపించే అభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మా ఈ జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్లో ముగ్గురు కపుల్స్ ఉన్నారండి. వీళ్ళు అందులో సీనియర్ మోస్ట్ కపుల్స్ అనమాట. చాలా బాగా అద్భుతంగా పాడారు. రావు గారు స్టార్టింగ్లో అయితే అదేదో దుర్యోధనుడు తర్వాత ఎస్వీఆర్ పాడినట్టుంది. ఇప్పుడు బాగా బాగా మోల్డ్ అయిపోయారండి. నేను ట్రైనింగ్ బాగా ఇచ్చాను కదా గణేష్, శభాష్ బాబు. సో నెక్స్ట్ సాంగ్ దా శ్రీదేవి దా. అసలే బర్త్డే గర్ల్ కదా, నీకు పాటలు ఇవ్వకపోతే బాగుండదు. దా సన్నా జాజీ పడక. శ్రీవారికి మేమంటే పరాక రామదా. వీళ్ళు కూడా ఇద్దరు కపుల్సేనండి. మీ అందరికీ తెలుసు, ట్రైనర్ వాళ్ళకి చెప్తున్నాను, కొత్త వ్యూవర్స్ కూడా వస్తారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను. వీళ్ళిద్దరు సింగర్స్ అదరగొట్టేస్తారు. శ్రీవారికి మేమంటే పరాగా తగని బలే చిరాక ఎందుకో తగని బలే చిరాక నేడు శ్రీవారికి మేమంటే పరాగా మొదట మగవారు వేస్తారు వేషాలు పెళ్లి కాగానే చేస్తారు మోసం ఆడవారంటే శాంత స్వరూప
పాలే కోపతాపాలు రావండి పాపం. కోరి చేరిన మనసు చేత చిక్కిన అలుసు, కోరి చేరిన మనసు చేత చిక్కిన అలుసు, కొసకు ఎడబాటు అలవాటు చేస్తారు. నేడు శ్రీమతికి మాతోటి వివాదం, తగువే బలే వినోదం. ఎందుకో తగువే బలే వినోదం. నేడు శ్రీమతికి మాతోటి వివాదం. వారి మనసైతే వస్తారు ఆడవారు, చేరరమ్మంటే రానే రారు. తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు, తెలిసి తీర్చారు ముద్దు మురిపాలు. అలుక సరదా మీకు అదే వేడుక మాకు, అలుక సరదా మీకు అదే వేడుక మాకు. కడకు మురిపించి గెలిచేది మీరేలే. ప్రణయ కలహాల సరసాలే వినోదం, నిజమే వెలే వినోదం. నిజమే భలే వినోదం. నిజమే భలే వినోదం. నిజమే భలే వినోదం. థ్యాంక్ యూ, సూపర్గా పాడారు. నెక్స్ట్ నాయుడు గారు. సన్నా జాజి పాడక మంచ కాడ పాడక, చల్లగాలి పాడక. మాట వినకుంది హలో ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో నిదురించే అనురాగం, కురిపించే అభిషేకం. ప్రేమాభిషేకం, ప్రేమకు పట్టాభిషేకం. ప్రేమాభిషేకం, ప్రేమకు పట్టాభిషేకం. ఒక దేవత గుడిలో ఒక దేవుని వడిలో నిదురించే అనురాగం, కురిపించే అభిషేకం. ప్రేమాభిషేకం, ప్రేమకు పట్టాభిషేకం. ప్రేమాభిషేకం, ప్రేమకు పట్టాభిషేకం. కలల చాటున పెళ్లి పల్లకిలో కదలి వచ్చిన పెళ్లి కూతురికి పుష్పాభిషేకం, పుష్పాభిషేకం. పాట మారినా పల్లవి మార్చని ప్రణయలోకపు ప్రేమ మూర్తికి స్వర్ణాభిషేకం, స్వర్ణాభిషేకం. స్వప్నాల నింగిలో స్వర్గాల బాటలో బంగారు తోటలో రతనాల కొమ్మకు విరిసిన స్వప్న సుందరి క్షీరాభిషేకం. కొలిసిన ప్రేమ పూజారి అమృత ఈవెంట్స్లో ముగ్గురు కపుల్స్ ఉన్నారండి. వీళ్ళు అందులో సీనియర్ మోస్ట్ కపుల్స్ అనమాట. చాలా బాగా అద్భుతంగా పాడారు. రావు గారు స్టార్టింగ్లో అయితే అదేదో దుర్యోధనుడు, తర్వాత ఎస్వీఆర్ పాడినట్టుంది. ఇప్పుడు బాగా బాగా మోల్డ్ అయిపోయారండి. నేను ట్రైనింగ్ బాగా ఇచ్చాను కదా గణేష్, శభాష్ బాబు. సో నెక్స్ట్ సాంగ్ దా శ్రీదేవి దా. అసలే బర్త్డే గర్ల్ కదా, నీకు పాటలు ఇవ్వకపోతే బాగుండదు. దా సన్నా జాజీ పడక. ఎలాంటి సాంగ్స్ పాడి
ఇలాంటి లయబద్ధమైన సాంగ్స్ పాడడానికి కూడా రెడీ అయ్యారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ వెంకటేష్ గారు. ఒక్కసారి మనందరి హర్షధ్వానాల మధ్య ఆయనకి మనకి అభినందనలు తెలియజేద్దాం. ధన్యవాదాలు. ఎస్, వెంకటేషే కాదండి, ప్రతి సింగరు స్టార్టింగ్లో ఆ రిథము కానీ లయ కానీ మనకు అర్థం కాదు. ఏదో అక్కడ లిరిక్ కనిపిస్తుంది, గట్టిగా పాడేయాలనుకుంటాను. నేను కూడా స్టార్టింగ్లో సేమ్ స్కూల్లోనే చదివాను. ఫస్ట్ అరిచేవాళ్ళం, తర్వాత దాన్ని స్లోగా మెలోడియస్గా తీసుకురావడానికి ట్రై చేసాం. మా రావు గారు కూడా ఇందాక చెప్పాను కదా, స్టార్టింగ్లో ఆయన అంటే కొత్త కదా, తెలియదు మనకు అది ఏ రిథంలో ఏ స్కేల్ అంటారా, దాన్ని ఏదో సంగీతం వాళ్ళు అంటారు, స్కేల్ అంటారు. మాకు స్కేల్స్ అవన్నీ తెలియదండి. ఆ ఏ స్కేల్లో పాడాలి, ఏ రిథంలో పాడాలి అనేది కొన్ని రోజులు అయితే ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది. ఇప్పుడు ఏం పాడాలి, గట్టిగా మాట్లాడండి, పర్వాలేదు. ఇవి చాలా దూరం నుంచి వచ్చారండి, అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ముందు ఇక్కడే ఉండే మా ఇంటి పక్కన, ఇప్పుడు చాలా దూరం వెళ్ళారు, అయినా కూడా వచ్చారు. థ్యాంక్స్ అండి. పెట్టండి. ప్రతి పువ్వు నీ నవ్వే నేర్చుకున్నది, ప్రతి తీగ నీ వంపులు తెచ్చుకున్నది, ప్రతి పాదున నీ మమతే పండుతున్నది, ప్రతి పందిరి నీ మగసిరి చాటుతున్నది, నీ కోసం విరిసింది హృదయ నందనం, నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం, అలుపురాని వలపులు ఆడుకునేదిక్కడ, చెప్పలేని తలపులు చేతల ఏదిక్కడ, విడిపోని బంధాలు వేసుకునేదిక్కడ, తొలి చెలిమి అనుభవాలు తుది చూపేదిక్కడ, ఓ నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం, కలలెరుగని మనసు గయనందనం, నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం, నీ కోసం నీ కోసం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాంగ్ రండి. జోరు మీద ఉన్నది తుమ్మెద అంటూ లేడు, చూడు అక్కడ వెనక ఆంజనేయులు ఎక్కడ? సూపర్గా పాడారు. నెక్స్ట్ గల్లు గల్లుమంటూ వెంకటేష్ టోపీ పెట్టుకుని వచ్చాడు. టోపీలు నాటాలోడు బాబు స్టేజ్ మీద, సరేనా? టోపీలు పెట్టాలంటే ఓన్లీ గణేష్ కూడా పెట్టాలా. గణేష్ని చూసి ప్రతివాడు టోపీ పెడతాను, ప్రతివాడు వాస్కోట్ వేస్తారంటే నాటాలోడు ఇక్కడ, సరేనా? నెక్స్ట్ టైం టోపీ పెట్టుకోకు, సరేనా? ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. కౌబాయ్ లాగా వెంకటేష్ ఎప్పుడు అట్లా టోపులు పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. గల్లు గల్లు గల్లుమంటూ మెరుపల్లే తుల్లు, జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒల్లు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు, పల్లవించని నేలకు పచ్చని పరవల్లు. గల్లు 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 మంటూ మెరుపల్లే తుళ్ళు, జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి వళ్ళు, వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లెల్లు, వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లెల్లు, ఎల్ల నన్నవి ఎరగని వేగంతో వెళ్ళు. గల్లు గల్లు గల్లుమంటూ మెరుపల్లే తుల్లు, జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి వళ్ళు. లయకే నిల
నిలయమై నీ పాదం సాగాలి మలయా నిలగతిలో సుమబాలగ తూగాలి వలలో వదుగున విహరించే చిరుగాలి సెలయేటికి నటనం నేర్పించే గురువేడి తిరిగే కాలానికి తిరిగే కాలానికి తీరొకటుంది అది నీ పాఠానికి దొరకను అంది నటరాజ స్వామి జట జూటిలోకి విరుచుకుపడు సురగంగకు విలువేముంది విలువేముంది గల్లు 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 మండు మెరుపల్లే తుళ్ళు జల్లు 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 నవ్వు పొంగు నింగి ఒల్లు దూకే అలలకు ఏ తాళం వేస్తారు కమ్మని కలల పాట ఏ రాగం అంటారు కలలకు అందున ఆశించిన ఆకాశం కలలా కరగడ మా జీవితాన పరమార్థం వద్దని ఆపలేరు వద్దని ఆపలేరు ఉరిగే ఊహని హద్దులు దాటరాదు ఆశల వాహిని అలు పెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే విరివనముల పరిమళముల విలువేముంది విలువేముంది గల్లు 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 మంటూ మెరుప ముంచమై మానమని దానం ముంచమై మానమని దానం సపది మదనానలో దహతి మమ మానసం సపది మదనానలో దహతి మమ మానసం దేహి దేహి ముఖ కమల మధుపానం ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే ప్రియే సి మమ జీవనం త్వమసి మమ భూషణం త్వమసి మమ జీవనం త్వమసి మమ భూషణం త్వమసి మమ భవజలది రత్నం త్వమసి మమ భవజలది రత్నం భవతు భవదేహమయి సతత మనోరోధిని భవతు భవదేహమయి సతత మనోరోధిని తత్ర మమ హృదయమది యత్నం ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే ప్రియే వేరే ముందు ఉంటుంది కదా ఓ అని ఓహోహో లేదా ఆహాహా అయిపోయింది అనమాట ఉందా పెట్టండి ఓహో పెట్టండి ఎందుకంటే మేము అలా ప్రాక్టీస్ చేసాం ఇప్పుడు రాకపోతే రాదు ఆవిడికి మీరేం పర్వాలేదు ఓహో కాకపోతే ఆహా కూడా పెడతాను నేను
పాడండి. సూపర్. ఓ దేవదా ఓ పార్వతి చదువు ఇదేలా మనవాసి వదిలేసి అసలు దొరలేని చుట్టూట. ఓ దేవదా చదువు ఇదేలా మనవాసి వదిలేసి అసలు దొరలేని చుట్టూట. ఓ దేవదా పాటలన్నీ ఎడికెళ్ళి పట్టుకొస్తావు నాయన నువ్వు. మాకు అర్థం కాని పాటలు తెచ్చి పాడతావు. కానీ మెచ్చుకోవాలా, నిన్ను మెచ్చుకోవాలా, శశికళకు మెచ్చుకోవాలా. మా ట్రూప్లో ఒకే ఒక లేడీ ఏ పాట ఇచ్చినా పాడగల ఏకైక వ్యక్తి ఎవరంటే శశికళ. చప్పట్లు గట్టి కొట్టండి, పర్వాలేదు, ఏం కాదు. ఎందుకంటే వీ షుడ్ అప్రిషియేట్ ద టాలెంట్. నాకు కూడా అన్ని పాటలు ఇస్తే నేను పాడలేను. ఓ 10 పాటలు వస్తాయి అంతే, ఆ పాటలే పాడతాను నేను. రండి చిట్టపడి చినుకులు పాడుకుందాం. మీనా గారు, నేను ముందే మీకు అడ్వాన్స్ నోటీస్ ఇస్తే మీరు ఇక్కడ వచ్చి నిలబడవచ్చు, తప్పులేదు. ఎందుకంటే మనకు అంత టైంలో నేను ఏదో మాట్లాడిస్తుంటాను, లేకపోతే పాటలు అయిపోతుంటాయి తొందరగా. రండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మొన్నటిదాకా ఈ నినాదం బాగా వినిపించింది. మళ్ళీ సంవత్సరం వెయిట్ చేయాలనుకుంటారు, సంవత్సరం వెయిట్ చేయగలరు. నా మీటికి రండి, ఈ నినాదం వస్తూనే ఉంటుంది. చిట్టపట చినుకులు పెట్టండి. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. ఉరుముళ్ళు పెళ్ళ పెళ్ళ ఉరుముతూ ఉంటే, మెరుపులు తళ్ళ తళ్ళ మెరుస్తూ ఉంటే, మెరుపు వెలుగులో తెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే, చెప్పలేని హాయి ఎంతో పెద్దగా ఉంటుందోయి. చెప్పలేని హాయి ఎంతో పెద్దగా ఉంటుందోయి. కారు మబ్బులు కమ్ముతూ ఉంటే, కమ్ముతూ ఉంటే, ఓహోహో కళ్ళకు ఎవరు కనబడకుంటే, కనబడకుంటే, ఆహాహా కారు మబ్బులు కమ్ముతూ ఉంటే, కమ్ముతూ ఉంటే, ఓహోహో కళ్ళకు ఎవరు కనబడకుంటే, కనబడకుంటే, జగతిని ఉన్నది మనమిద్దరమే అని అనుకొని హత్తుకుపోతుంటే, జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చలి చలిగా గిలివేస్తుంటే, ఆహాహా గిలిగింతలు పెడుతూ ఉంటే, ఓహోహో చలి చలిగా గలివేస్తుంటే, ఆహాహా గిలిగింతలు పెడుతూ ఉంటే, ఓహోహో చెలిగుండియలో రగిలే వగలే, చెలిగుండియలో రగిలే వగలే, చలిమంటలుగా అనుకుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి.
చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పెరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. సూపర్గా పాడారండి, సూపర్గా పాడారు. ఇందాక ఈ పాటలు ఏమైందంటే చలి చలిగా గిలి వేస్తుంటే నేను ఫస్ట్ కరెక్ట్ పాట పాడేశాను, అక్కడ గలియన్ ఉంది. సరే సెకండ్ టైం వచ్చినప్పటికి నాకే నేను తప్పు పాడానేమో అని అక్కడ ఉన్నది పలికాను, గలియన్ ఉంది అక్కడ. ఇదేంట్రా బాబు అంటే అలా ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి. థ్యాంక్ యూ, బాగా పాడారు మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు కొద్ది క్షణాల్లో మన కేక్ కటింగ్ ఉంటుంది. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు నేను చెప్పేది, కాకపోతే ఈ కంప్లైంట్ చాలా మంది నుంచి నా దాకా వచ్చింది. అది ఒకసారి నేను వాళ్లకు ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళకు ఒక చిన్న వివరణ ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఈ జయ గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ స్థాపించిన రోజు ఏమనుకున్నానంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి స్టేజ్ మీద పాడించాలి, నంబర్ 1. నంబర్ 2, నేను మా ఆవిడ ఎవరైనా మంచి మాలక్క కలిసిమెలిసి పోయే వాళ్ళు ఉంటే వాళ్ళతో పాడించాలనే ఉద్దేశంతో ఈ జయ గణేష్ మ్యూజికల్ పెట్టించాను. అంతేగాని నేను ఏ రోజు కమర్షియల్గా అందరినీ రండి బాబు రండి రండి బాబు రండి అని ఎవరిని పిలవలేదు. వచ్చిన వాళ్ళని అడిగిన పాటలు చెప్పిన పాటలు కరెక్ట్గా ఇచ్చే పంపించాను. ఇంతవరకు నా మీద పర్సనల్గా నా దగ్గర వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కంప్లైంట్ చేయలేదు. ఇది మార్కెట్ అండి, అందరికీ మార్కెట్, నాకు మార్కెట్ కాదు. ఇది ఒక సంగీత సరస్వతి, దీన్ని నేను మార్కెట్గా చేయలేదు, మార్కెట్గా చేసే ఉద్దేశాలు కూడా నాకు లేవు. నేను ఫస్ట్ మీట్ జరిగినప్పుడు 60 మంది వచ్చారు. అందులో నుంచి కొద్దిగా తగ్గింది, ఎందుకంటే మార్కెట్లో కొత్త వాళ్ళు వచ్చారు ఆర్గనైజర్స్. ఎందుకు నా దగ్గర వచ్చి జాయిన్ అయ్యి కొత్తగా పాడి కొత్తగా నేర్చుకొని స్టేజ్ ఎక్కి పాటలు పాడిన వాళ్ళు వాళ్ళే సెపరేట్గా ఒక ఆర్గనైజర్ పెట్టి వాళ్ళు పాడుకుంటున్నారు. నన్ను కూడా పిలిచారు, సన్మానం చేశారు. నేను కూడా చాలా సంతోషపడ్డాను. నా దగ్గర నేను ట్రైనింగ్ ఇచ్చి నేను స్టేజ్ ఎక్కించిన వాళ్ళందరూ ఈరోజు వాళ్ళే ఆర్గనైజర్ అయ్యారు అనేది చాలా సంతోషపడ్డాను. ఇది వాళ్ళ నేను ఎవరిని ఏం అడగను. 60 మంది నుంచి ఈరోజు 10 మంది వచ్చారు, 15 మంది వచ్చారు, 8 మంది వచ్చారు. ఎంతమంది వచ్చినా పర్వాలేదు, నేను మాత్రం మార్కెట్లో పోయి రండి బాబు రండి అని పిలవను. ఎవరు రాకపోయినా మా శ్రీదేవికి ఒకటే మాట చెప్పాను, నెలకోసారి ప్రోగ్రాం పెట్టుకుందాం, 5,000 6,000 నా జీతం 1,50,000. ఈరోజు 1,50,000 జీతం పెట్టుకొని 3,000 ఖర్చు అనేది చాలా తక్కువ. ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాకి పోతే 1,000 రూపాయలు అవుతుంది, 2 సినిమాకి పోతే. అలాంటిది 4 సినిమాలు నెలకు పోతే 4,000 అవుతుంది. ఆ 4,000 పెట్టాం అనుకుంటా. అలా కొంతమంది కంప్లైంట్ ఏంటంటే ఆయనే పాడుకుంటాడు, వాళ్ళు ఆవిడే పాడుకుంటుందంటే ఆర్గనైజ్ చేసే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వెంకటేష్ వచ్చాడు, రావు గారు వచ్చారు, ఆంజనేయులు వచ్చాడు, వీళ్ళందరికీ ఫీమేల్ క్యాండిడేట్ ఎక్కడి నుంచి పట్టుకురావాలి? నేను పోయి సుశీలను లేకపోతే ఎస్పీ శైలజను రమ్మంటే రారు కదా. నా దగ్గర ఉండే ఎస్పీ శైలజ, నా దగ్గర ఉండే సుశీల, నా దగ్గర ఉండే చిత్ర మా శ్రీదేవియే. కాబట్టి ఆవిడకి చెప్తారమ్మా నీ ఈ పాటలు నేర్చుకో అంటారు. అలాగే కొత్తగా మాధురి గారు వచ్చారు, మీనా గారు వచ్చారు, శశికళ గారు వచ్చారు, వేదవతి గారు వచ్చారు. వీళ్ళకు ఒక మేల్ సింగర్ కావాలా, ఎవరిని అడగను? జగన్మోహన్ రావు గారు మొన్నటి వరకు చాలా బిజీ, ఒక పాట నేర్చుకోవాలంటే టైము. ఇప్పుడు ఫ్రీ అయిపోయాడు కాబట్టి పాట పాడవచ్చు. సరే ఆయన కూడా ఏంటి, ఈ పాట నేను పాడనండి, ఈ పాట నాకు రాదండి, నేను నేర్చుకోలేనండి అంటాడు. అప్పుడు ఈ పాటలను ఎవరు పాడాలా? మళ్ళీ నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తీసుకురావాలంటే పైకి వెళ్ళాలి, అది కాదు ఇప్పట్లో. కాకపోతే ఘంటసాల అయితే ఎప్పుడో వెళ్ళిపోయాడు, నేను పుట్టకముందే వెళ్ళిపోయినట్టున్నాడు. వీళ్ళందరూ లేరు కదా, అందుకనే వాళ్ళని తలుచుకొని వాళ్ళని నాలో తెచ్చుకొని ఒక ఘంటసాలగా, ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగా, ఒక పివి శ్రీనివాస్గా, ఒక బాలమురళిగా నేనే అవతరించి ఆడవాళ్ళకు నేను పాడతాను, మగవాళ్ళు వచ్చిన వాళ్ళకి మా శ్రీదేవి పాడుతుంది. అంతేగాని నేను ఎవరిని డొనేషన్స్ అడిగిన ఎందుకు? ఆయన ప్రేమతో ఇస్తున్నాడు డొనేషన్, ఎందుకు డొనేషన్ తీసుకుంటాను? ఈరోజు 10 మందే వచ్చారు, నాకు 10 మంది కంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది. నేను కొన్ని మీట్లో 8 మందితోనే చేశాను. నా దగ్గర బ్యానర్లు ఉన్నాయి, 44 రాస్తే 44 బ్యానర్స్ ఆర్ విత్ మీ టుడే. I can prove how many people have come on which day and how many people have sung and how many people have become today organizers. సో ఎనీవే ఇది ఎవరి మీద కోపంతో చెప్పింది కాదండి, నా మనోవేదన. ఎందుకంటే నేను ఈ పాటలు పాడే కార్యక్రమం ఎందుకు? నాకు ఒక తృప్తి, ఒక సంతృప్తి ఇవ్వడానికి నేను చేసుకుంటున్నాను. ఏదో నా మూలాన్ని నేను పాడుకుంటే ఆ గణేష్ అన్నీ ఆయన పాడుకుంటాడు, వాళ్ళు ఆవిడే అన్నీ పాడుకుంటుంది అంటే నువ్వు పాడుకోరా భయ్, ఎవడొద్దన్నాడు? నువ్వు ఒక ఆర్గనైజింగ్ పెట్టు, ఇట్లా మీట్ పెట్టు, నువ్వే పాడుకో పొద్దున్న సాయంత్రం దాకా, ఎవడొద్దన్నాడు?
ఎనివే దిస్ ఓన్లీ జస్ట్ నా మనోవేదన వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైతే అలా నా మీద కాదు, కంప్లైంట్ ఒక్క చేస్తున్నారు. నిమిషం. అలా కాదు, ఇప్పుడు సింగర్స్ ఉన్నారు, మనం వారు ఈ కొంతమంది నిన్న మాకు ఒక మెసేజ్ వచ్చింది, 1500కి 4 సింగర్స్ అంట, 4 సాంగ్స్ అంట. అది ఎక్కడ? ఒంగోలు, వైజాగ్. మనం ఖర్చులు పెట్టుకొని ఫస్ట్లో పిచ్చే ఎక్కువైంది మాకు కూడా సింగింగ్ అని. వైజాగ్ ఏంటి, విజయవాడ ఏంటి, గుంటూరు అంటే అన్ని ఊళ్ళు తిరిగి 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 లాస్ట్కి మేము స్టార్ట్ చేసాం. అంటే అప్పుడు మేము చెప్పామా మాకు ఛార్జీలు అవుతున్నాయి, రూమ్ రెంట్ అవుతుంది అని అనలేదు కదా. ఎవరి ప్యాషన్ వాళ్ళది. సో సింగర్స్ మనం పెట్టప్పుడు మన ఆర్గనైజర్స్ కాబట్టి పాడాల్సి వస్తుంది. వాళ్ళే మొగుడు పిల్లలు పాడుకుంటారు అని చాలా టాక్ వచ్చింది. చెప్పిన వాళ్ళు ఇవి తీసుకోండి మాటలు, ఓకేనా? ఒక ఆర్గనైజర్స్ కంపల్సరీ పాడాల్సి వస్తుంది, పాడతాం, ఓకేనా? మళ్ళీ మీరు పాడుతున్నారు, మీరే పాడుతుంటే వచ్చిన సింగర్స్కి మేము ఇస్తున్నామా లేదా సాంగ్స్? మేము 5 సాంగ్స్ అంటున్నాము, 5 అంటే 6 సాంగ్స్ ఇస్తున్నాం. ఒక నిమిషం. కొంతమంది అంటే నేను ఎవరిని స్పెసిఫిక్గా చెప్పట్లేదు, 4 పాటలు ఇస్తానంటారు, మీరు పోయి కూర్చుంటారు, ఒకటో పాట అవుద్ది, రెండో పాటకి 2 గంటలు అవుద్ది, మూడో పాటకి 3 గంటలు అవుద్ది, 4గో పాట వస్తుందో లేదో గ్యారంటీ లేదు. కానీ నేను మీట్ పెట్టినప్పటి నుంచి, జయ గణేష్ పెట్టినప్పటి నుంచి 4 అని చెప్తాను, కానీ 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, ఒక సందర్భం బట్టి ఉంటుంది. ఎనీ ఇట్స్ ఓన్లీ మా యొక్క మనస్ఫూర్తిగా ఉండే మనోవేదన, మా ఆవేదన ఒకసారి చెప్తున్నాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఈరోజు శ్రీదేవి బర్త్డే సందర్భంగా నేను యాక్చువల్గా ఇదంతా డిస్కస్ చేయను స్టేజ్ మీద. శ్రీదేవికి మనకంటే మగవాళ్ళకంటే ఆడవాళ్ళు చాలా ఫీల్ అవుతారు. ఏదైనా ఒక మాట అంటే మగవాడు ఏంటి, నాకు 2 చెవులు ఉన్నాయండి, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అలాగే ఉంటాను, 2 చెవులు, ఈ చెవులో తీసుకుంటాను, ఈ చెవులో వదిలేస్తాను. కానీ ఆడవాళ్ళు అలా తీసుకోరు. మీరు చెప్పండి అంటే అజెండా కింద రాసుకొని వచ్చి మీ ముందు ఇది చెప్పాల్సి వచ్చింది. ప్రతిసారి చెబుదాం అనుకుంటున్నాం, మర్చిపోతున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్ లాగా ఉంటున్నాం, మన ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటున్నాం కదా. ఎవ్వరు సింగర్స్ లాగా ఉంటాం. మన దగ్గరికి వచ్చే జయ గణేష్ మ్యూజికల్స్లో ఏ సింగర్ అయినా ఫ్యామిలీ మెంబర్సే అనుకుంటున్నాము, అలానే ఉంటాము, అలానే ఉంటాం కూడా ఎప్పటికీ. అట్లా అని ఎవరైనా మనసులు నొప్పిస్తే ఐఎమ్ వెరీ సారీ. రైట్. సో ఇంతవరకు నవ్వించడం మా ప్రథమ కర్తవ్యం అండి. మా యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూసారంటే అక్కడ కూడా ఏ కమర్షియల్ యాక్టివిటీ ఉండదు, నవ్విస్తాం. ఆ జోకులు చెప్పడం కానీ, డ్రామాలు చేయడం కానీ, పాటలు పాడడం కానీ, ఇంకా వంటలు చేయడం కానీ అన్నీ. అందరూ కిట్టా గణేష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సందర్భంలో ఇలా ఒక మాట చెప్పేస్తే పని అయిపోద్ది అనమాట. రండి అందరూ సింగర్స్ కూడా స్టేజ్ మీదకి రండి. మా కరువకే సహకారం అందిస్తున్న మల్లాది ఉషా గారికి కూడా స్టేజ్ మీదకి రమ్మ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ శ్రీదేవి, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ శ్రీదేవి, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సో నిజానికి ఈరోజు గణేష్ గారు ప్రతిరోజు ప్రతి మీట్ కన్నా చిన్న వ్యత్యాసంగా తన మనోవేదనని తెలియజేశారు. చాలా మంచిది, ఎందుకంటే అది లోపల ఉన్నంతసేపు కూడా అది మనకి ఇంకా ఇన్ఫెక్షన్ అయిపోతుంది. సో ఇట్స్ బెటర్, చాలా మంచి పని చేశారు. సో ఇప్పుడు మనం అవన్నీ మర్చిపోదాం. మనం ఎప్పటిలాగానే మన కిట్టా గణేష్ మన ఛానల్ని ఎప్పుడు కూడా ఎంజాయ్ చేద్దాం. వాళ్ళ ఎప్పటి నవ్వు ఆనందం ఆ మొహాలనే చూద్దాము. సో ఈరోజు మన పుట్టినరోజు జరుపుకుంటున్న క్వీన్ శ్రీదేవి గారికి మనందరి తరపున కూడా హర్షధ్వానాలు తెలియజేసేస్తగా కోరుకుంటున్నాము. సో వీళ్ళిద్దరి జంట కూడా ఇట్లాగనే అన్యోన్యంగా సరదాగా సందడిగా ఎప్పుడూ ఉంటూ వీళ్ళకి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ కలకాలం చల్లగా నవ్వుతూ గడిచేగా చిలక గోరింకలా నవ్వుతూ ఉండేలా దీవించాలని కోరుకుంటున్నాము. హాయిగా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మేమిద్దరే ఉంటాం. మా పిల్లలు ఇక్కడ లేరు, అమెరికాలో ఇంగ్లాండ్లో ఉన్నారు కాబట్టి ఏ ఫంక్షన్ అయినా ఆ రోజు మీట్ ఉంటుంది, మీట్లో కేక్ కటింగ్ ఉంటుంది. అందరితో మీరే మా బంధువులు, మీరే మా మిత్రులు, మీరే మా అందరు అన్నీ. హ్యాపీ బర్త్డే శ్రీదేవి గారు.
థ్యాంక్ యూ. మన పాటల కార్యక్రమం కంటిన్యూ చేద్దాం. కేక్ తీసేయమ్మా, పక్కన పెట్టి అందరికి ఇచ్చేసి. ఓ థ్యాంక్ యూ. మీరు రావడమే మాకు పెద్ద గిఫ్ట్ అండి, మళ్ళీ ఇంకా ఎందుకు. నైస్. ఇదా పట్టు. నాకు ఇష్టమైన పిట్టి వేరు. మీనా గారు, మాధురి గారు వాళ్ళ ప్రేమతో చిన్న గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ముందే చెప్పాలనుకున్నాను గిఫ్ట్లు మాత్రం దయచేసి తేకండి అని, కానీ చెప్తే బాగుంటుందేమో అని చెప్పలేదు. ఓకే అయితే ఓకే. వేదవతి గారు, యాదగిరి గారు ఒక మంచి గిఫ్ట్ ఇస్తున్నారు శ్రీదేవికి. ఎప్పటి ఈరోజు నుంచి పుట్టినరోజు అంటే చాలా చిన్నపిల్ల కదండి, టెడ్డీ బియర్తో ఆడుకోవాలని చెప్పేసి ఇచ్చాం. ఓహో అదా సంగతి, దాని మీనింగ్ అదా. అదే శ్రీదేవి గారికి చిన్నపిల్లలంటే బాగా ఇష్టం. మా మన్మరాలు వచ్చినప్పుడు ఎట్లా ఎంజాయ్ చేసిందో మేము చూసాము. అందుకే కొద్దిసేపు ఈ పాపను చూసుకుంటూ ఎంజాయ్ చేయాలని మా ఆవిడ కోరితే, మీ ఇష్టం, మీ డియర్ ఫ్రెండ్ కదా అని చెప్పాము. చిన్న కానుక అంతే, మెమొరబుల్. ఓకే రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మన పాటల కార్యక్రమం కంటిన్యూ చేద్దాం. ఇక మన పాటల కేక్ ప్రోగ్రాం అక్కడ తీసుకొని అందరికి ఇచ్చేయమ్మా. అందరికీ కేకు, జిలేబీ, తర్వాత ఇంకేం తెచ్చావు, చెక్కలు, బిక్కలు, బక్కలు అన్నీ తీసుకొచ్చింది. అందరూ హాయిగా తినేసి పాటలు పాడుతూ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ సాంగ్ టేబుల్ అంతా ఇది చేశాను. ఆ టేబుల్ కొంచెం తీసేస్తే వాళ్ళు పాటలు పాడతారు. సో ఆ విధంగా ఈరోజు మన స్పాన్సరర్ ప్రభు ఫ్రమ్ యుఎస్ఏ, ఈయన ఎప్పుడు మనకు ఉడతా భక్తి ఏదో సహాయం చేస్తుంటాడు. నిజంగా ఆయన సహాయం రియలీ ఒక మీట్ జరగడం అంటే అంత ఈజీ కాదు. అంటే మెంబర్స్ ఎక్కువ ఉండి చేయడం అది వేరు, తక్కువ మెంబర్స్తో చేయడం అనేది అంత ఈజీ కాదు. అలాంటి స్పాన్సర్స్ని మనం నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఇందాక జగన్మోహన్ రావు చెప్పినట్టు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కిట్టా గణేష్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని చూడండి, మమ్మల్ని ఆదరించండి. మీ ఎంటర్టైన్మెంటే మా యొక్క లక్ష్యం. నా కిట్టా గణేష్ ఛానల్ మీరు చూస్తుంటే అక్కడ ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది కింద, యువర్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ మై మోటో. అంటే మీరు సంతోషించాలి, మీరు నవ్వాలి. రండి వేదవతి గారు, నెక్స్ట్ మీ సోలో వస్తుంది. కేక్ కట్ చేసి ఇచ్చేయమ్మా అందరికీ. పాట ఈ ల్యాప్టాప్ రెడీ అవ్వగానే పాటలు స్టార్ట్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం. ఈ బర్త్డే సందర్భంగా ఒక సోలో వాడుతూ ఉంటుంది. పాడమ్మా, పాడేసి ఏం పర్వాలేదు. హ్యాపీ బర్త్డే శ్రీదేవి, నీకోసం ఈ పాట. హృదయమనేది ఆలయము
హ్యాపీ సూపర్ బర్త్డే శ్రీదేవి. సూపర్గా పాడారు వేద